మన్మోహన్ గారు, మా ప్రపంచంలోనే ద బిగ్గెస్ట్ క్రైమ్ ఏదన్నా ఉందంటే అంటే నలుగురు కలిసి ఒక అమ్మాయిని రేప్ చేశారనో ఇలాంటివన్నీ వింటుంటాం కదా. ఒక తల్లి కొడుకునో పిల్లని చంపడం కన్నా బిగ్గెస్ట్ క్రైమ్ ఏమైనా ఉంటుందమ్మా ప్రపంచంలో? అంతకు మించిన క్రైమ్ లేదు. దానికి ఎంత పెద్ద శిక్ష వేసినా తప్పులేదు. అయితే మేడం, ఇప్పుడు శిక్ష ఒక వ్యక్తికి కాకుండా వ్యవస్థలో సమూల మార్పులు చేసినప్పుడు ఇది ఆపుతాం. లేకుంటే నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ మాత్రమే. ఇంకా రాబోయే సునామీ, తుఫాన్ ఇట్లాంటి ఇన్సిడెంట్లు 100,000 జరిగే అవకాశం ఉంది. సో మనం మార్చాలి అంటే మనకు ఒక మంచి రోల్ మోడల్స్ ఉండాలి. మనకు ఏదైతే ఇంటర్నెట్ యాక్సెస్ ఉంది, అవైలబిలిటీ ఆఫ్ స్టఫ్ మెటీరియల్ ఉందో దీని మీద ఒక కంట్రోల్ అనేది ఉండాలి. సో చాలా సార్లు మనం పిల్లలకి ఎట్లయితే చెప్తామో అట్లా పెద్దవాళ్ళకు కూడా ఇది చూడొచ్చు, ఇది చూడకూడదు, ఇది మంచిది చెడు అని చెప్పే ఒక గవర్నమెంట్ కంట్రోల్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మన దగ్గర ఉన్నంత ఫ్రీ ఇంటర్నెట్ యాక్సెస్ మిగిలిన అన్ని దేశాలలో ఇంత ఫాస్ట్ గా లేదు, ఇంత పూర్తిగా లేదు. అంటే 100% సోషల్ మీడియా, సినిమాల ప్రభావం వల్లే ఈ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని వినిపిస్తుంది. డెఫినెట్ గా అది వన్ ఆఫ్ ది రీజన్. అంటే ముఖ్యంగా సోషల్ మీడియా, సినిమాల కంటే కూడా సోషల్ మీడియా ఏదైతే ఇన్స్టాగ్రామ్ కావచ్చు, లేకుంటే మిగిలిన ఏవైతే యాప్స్ ఉన్నాయో వాటిలలో అసలు వాటికి విచ్చలవిడితనానికి ఇప్పుడు రీసెంట్ గా మనం బెట్టింగ్ యాప్స్ మీద ఎట్లయితే ఒక యుద్ధం చేస్తున్నామో, ఈ అశ్లీల నృత్యాలు, చిన్న పిల్లలతో చేయించే నృత్యాలు, అశ్లీలత అనే దాని మీద కూడా ఒక సోషల్ ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అది మాత్రమే ఈ అక్రమ సంబంధాలు, ఈ హత్యలు, ఆత్మహత్యలు, ఈ మర్డర్లు. ఎందుకంటే రేపు ఇప్పుడు ఈ చనిపోయిన తల్లి యొక్క పిల్లలు ఉంటారు, లేకుంటే చనిపోయిన తండ్రి పిల్లలు ఉంటారు. వాళ్ళు పెద్దగా ఎంత డేంజర్ అవుతారో ఆలోచించండి. అంటే రాబోయే తరం కూడా ఇంకా క్రూయల్ గా అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇన్స్టాగ్రామ్ లో లేకుంటే మిగిలిన అన్ని యాప్స్ లోపల అశ్లీలత మీద వస్తున్న ఒక కట్టుబాటు నియంత్రణ చేయాల్సిన అవసరం గవర్నమెంట్ మీద, మీడియా మీద, మనందరి మీద కూడా ఉంది. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్కహాల్ కంటే, డ్రగ్స్ కంటే, బెట్టింగ్ యాప్స్ కంటే అశ్లీలత అనేది ఇప్పుడు చాలా పెద్దది. అందరి మైండ్లు ఖరాబ్ చేసి, అన్ని మనసులు ఖరాబ్ చేసి, మనిషి యొక్క నైతిక విలువలు పతనం చేసి సమాజానికి అదొక డేంజర్ లాగా తయారైంది. అక్రమ సంబంధాలు పెట్టుకోవాలనుకున్న ఇటువంటి అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక పెద్ద గుణపాఠం కావాలి ఖచ్చితంగా. అండ్ అంటే సుప్రీంకోర్టు చెప్పేసింది కదా, మనం విచ్చలవిడిగా చెలరేగిపోదాం అనుకునే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈవిడ హస్బెండ్ ఉన్నారు, ఆయనకి ఈవిడికి చాలా ఏజ్ గ్యాప్ ఉంటుంది. రెండో ఆవిడ 20 సంవత్సరాల గ్యాప్. 20 సంవత్సరాల గ్యాప్ అంటే అంత చిన్న ఆవిడనే ఆయన చేసుకోగలిగిన ఇది ఉన్నప్పుడు నీకు అంతకన్నా మంచి అమ్మాయి దొరుకుతుంది కదరా. ఎందుకంత కక్కుర్తి? వేరే వాడి పెళ్ళంతో అక్రమ సంబంధాలు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి? ఆ శివ అనేవాడు ఇప్పుడు వాడి ఏజ్ కన్నా మేబీ పెద్దవాడే ఉంటుంది. అంత అలాంటి పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా నీకు అంతకన్నా మంచి అమ్మాయి వస్తుంది కదా. ఆయనకే 20 ఏళ్ళ చిన్న అమ్మాయి దొరికినప్పుడు నీకు ఎంతకన్నా మంచి అమ్మాయి దొరకదారా? ఎందుకు ఇంత దరిద్రంలోకి వెళ్తున్నారు, అక్రమ సంబంధాలు పెట్టుకొని ఎందుకు చస్తున్నారు అనేది మనం ఖచ్చితంగా, ఎస్పెషల్లీ ఫ్రీగా ఫెనాయిల్గా లేకపోతే ఏదో రకంగా నాకు దొరికేసింది, ఒక అమ్మాయి పడిపోయింది, సిగ్గు లేకుండా ఎథిక్స్ విలువలు అన్ని వేరే వాడి భార్య అయినా పిల్లల తల్లి అయినా సరే నేను అక్రమ సంబంధాలు పెట్టుకుంటాం అని చెప్పనే వాళ్ళకి నిజంగానే గట్టి శిక్షలు పడాలి. బట్ మన సుప్రీంకోర్టు గట్టిగా తీర్పులు ఇచ్చేశారు. ఎటువంటి సంబంధాలు ఎవరైనా పెట్టుకున్నా సరే మన శిక్షలు వేయలేవు. బట్ ఇటువంటి గట్టిగా వస్తే అట్లీస్ట్ మేబీ ఇవి కంట్రోల్లోకి వస్తాయేమో. పూజిత గారు, ఇప్పుడు మొన్న విశాఖపట్నంలో తాజాగా అమీన్పూర్ లో కన్నతల్లులు ఇలా పిల్లల్ని చంపిన ఇన్సిడెంట్స్ చూసాం. ఇప్పుడైతే ఇది ఇంకా దారుణం అని చెప్పొచ్చు. ఏంటి ఇలాంటివి జరగకుండా ఉండడానికి ఏం చేయాలంటారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్